ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుగా ఓడించేసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ నిజంగా రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వరుస విజయాలకు కారణమవుతుంది. అయితే ఇక మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ ఏమన్నాడో తెలిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సిందే. అసలు తను ఏమన్నాడంటే, ఇక ఈ రాత్రికి కూడా కేక్ కట్ చేయటం లేదు. రేపు పొద్దున్నే మాకు ఫ్లైట్ ఉంది. త్వరగా బయలుదేరాలి కాబట్టి త్వరగా పడుకుంటాను. నేను ప్రాక్టీస్‌లో ఏం చేస్తానో మైదానంలో కూడా అలానే ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎక్స్‌ట్రా ఏది చేయాలని నేను అనుకోను. అయితే నిజానికి కేవలం నా సహజ సిద్ధమైన ఆటనే ఆడతాను. బౌలింగ్ చేస్తోంది ఎవరు అనేది నా మనసులో వెంటాడుతుంది. కానీ నేను బౌలర్‌ని చూడకుండా కేవలం బాల్‌ని మాత్రమే చూసి ఆడేందుకు ప్రయత్నిస్తాను. అందుకే ఎంత పెద్ద బౌలర్ అయినా నేను భయపడను. నా ఎదురుగుండగా జస్ప్రీత్ బుమ్రా ఉన్నా, జోస్ హజల్‌వుడ్ ఉన్నా ఒకటే. నా బ్యాట్ దగ్గరికి బంతి ఎలా వస్తుంది, దాన్ని నేను ఎలా కొట్టాలి అనేదే నా మెయిన్ టార్గెట్. అవతల బౌలర్ గురించి నేను అసలు పట్టించుకోను. మహా అయితే బౌలర్ ఇలా వేస్తాడు అని తన స్టైల్ ఒక్కటి తెలుసుకుంటే, అది కూడా నేను దాన్ని ఎక్కువ ఫోకస్ చేయరు. నాకు అది ఎలా వస్తుందనే దానిపైన ముందుగా ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగానే నేను మారుస్తాను. అయితే ఇక నా మెంటర్స్‌లో మా నాన్నగారు ఒకరు. నేను ఏదైనా తప్పు చేస్తున్నా, లేకపోతే నాకేదైనా డౌట్ వచ్చినా ఫస్ట్ నేను మా నాన్నగారిని అడుగుతాను. అలాగే నా కోచ్‌లు కూడా. ఈ జట్టులో నా సంరక్షకులు రోహిత్ సార్. రోహిత్ సార్ అంటే రోహిత్ శర్మ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ కోచెస్ అనమాట. అయితే ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వారందరూ కూడా నాకు ఒక విషయం తరచూ చెప్తుంటారు. ఎప్పుడూ కూడా ఆట చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కేవలం నా పని మీద మాత్రమే ఉండాలి. ఆట మీద, ప్రక్రియ మీద దృష్టి పెట్టాలని వారు సూచిస్తారు. నేను క్రీజ్‌లో ఉంటే మరొక 20 పరుగులు అదనంగా వచ్చేవి. లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు నేను కాసేపు ఉంటే మరొక 2 ఓవర్ల ముందే మ్యాచ్ ముగించేవాళ్ళం. ముందుగా బౌలింగ్ చేస్తే మరికొన్ని పరుగుల లక్ష్యాన్ని జోడిస్తాను. అందుకే ఒక లూజ్ షాట్ ఆడి ఔట్ అయినప్పుడు నాకు చాలా బాధగా కనిపిస్తుంది. ఇంకా ఆడాల్సి ఉందని నిరాశకు లోనవుతాను. అదొక్కటే నా వీక్ పాయింట్. దానికి మించి ఏమీ లేదు అంటూ వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ బుడ్డోడి ఊచకోత మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే రజత్ పటీదార్ 63 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 32 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ చేశాడు. వాళ్ళందరూ కలిసి చేసి 201 పరుగులు చేస్తే ఈ బుడ్డోడు అలాగే ధ్రువ్ జురెల్ అంటే ఈ బుడ్డోడికి ఎవరో ఒకళ్ళు అటు యశస్వి అయినా ఇటు ధ్రువ్ జురెల్ అయినా ఎవరో ఒకళ్ళు సహాయపడుతున్నారు. ఇంకా నిజం చెప్పాలి అంటే యశస్వి జైస్వాల్ అలాగే ధ్రువ్ జురెల్, వైభవ్ సూర్యవంశీ ఈ ముగ్గురు నలుగురితోనే రాజస్థాన్ రాయల్స్ తిరుగుతోంది కానీ అసలు ఫినిషర్ దగ్గరికి రావట్లా ఆ మ్యాచ్. ఇంత లూజ్‌గా ఆడుతున్నారనమాట వాళ్ళు. లూజ్ అంటే ఈజీగా.